హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. 10th క్లాస్ అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్కి 10th అయిపోయిన తర్వాత ఏమేమి అవకాశాలు ఉన్నాయి, మనం ఎందులోకి వెళ్ళాలి, ఇంటర్మీడియట్లోకి వెళ్ళాలా లేకుంటే అదర్ కోర్సెస్ ఇంకేమైనా ఉన్నాయా తెలియక చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అటువంటి వారి కోసం 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి అనేటువంటి దాని గురించి వీడియో చూసుకుందాం. ఒక్కొక్క కోర్సు గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అదర్ వీడియోస్లో. ఫస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్. 10th కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది 2 years కోర్స్ ఉంటుంది. ఇంటర్మీడియట్లో జాయిన్ అయితే ఎగ్జాంపుల్కి వచ్చేసి ఎంపీసీ, బైపీసీ, సిఈసి ఇలాగ కోర్సెస్ అనేవి ఉంటాయి. ఇది 2 years కంప్లీట్ అయిన తర్వాత అదర్ కోర్సెస్లోకి బీఎస్సీ కానీ అలా వెళ్ళొచ్చు, లేదంటే ఎంసెట్ కానీ అటువంటి ఎంట్రన్స్ రాసుకొని కూడా వెళ్ళొచ్చు. వీటి గురించి సపరేట్గా వీడియో చూసుకుందాం. ఫస్ట్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. పాలిటెక్నిక్. ఈ పాలిటెక్నిక్ అనేది మే నెలలో ఎగ్జామ్ జరిగిద్ది, ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే వాళ్ళకి వచ్చినటువంటి సీట్ని బట్టి వెళ్తారు. ఎగ్జాంపుల్కి ఇందులో ఉండేటువంటిది సివిల్, ఎలక్ట్రికల్ ఇటువంటి కోర్సెస్ మొత్తం కూడా పాలిటెక్నిక్లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రాసుకునే వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది లేదు, ఎందుకంటే ఎగ్జామ్ రాసే డేట్ అయిపోయింది కాబట్టి. వొకేషనల్ కోర్సెస్ అనేవి అగ్రికల్చర్ కానీ, హోటల్ మేనేజ్మెంట్ కానీ ఇటువంటి కోర్సెస్ మొత్తం కూడా వొకేషనల్లో ఉంటాయి. అలాగే పారామెడికల్ కోర్సెస్ 10th అయిపోయిన తర్వాత పారామెడికల్ కోర్సెస్లో కూడా జాయిన్ కావచ్చు. ఎగ్జాంపుల్కి ఫిజియోథెరపీ, ఉదాహరణకు వచ్చేసరికల్లా ఫిజియోథెరపీ అనేది పారామెడికల్ కోర్సులో ఒకటి. దీని తర్వాత ఐటీఐ. ఈ ఐటీఐ చేసి కూడా మనం చదువుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ, డీజిల్ కానీ ఇటువంటి కోర్సెస్ అనేవి మనకి 10th తర్వాత చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఐటీఐలో ఉంటాయి. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కానీ, వొకేషనల్ కోర్సెస్, పారామెడికల్, ఐటీఐ ఈ అన్నిటికి కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది.